మీ చెల్లెలు చనిపోయి మీరు దానికి రివెంజ్ తీసుకుంటా కోసం టెర్రరిస్ట్ అయ్యి సైకో లాంటి పరిస్థితికి మీరు వచ్చారు. తర్వాత మన దగ్గర ఉన్న ఒకే ఒక ప్రాపర్టీ ఆ పెద్ద ఫోనే. స్పీడ్ మూవీ మీరు చూసారా? నువ్వు ఇక్కడి నుంచి ముందు వెళ్ళు. అదే ఆ డెనీ సూపర్ స్పీడ్ మూవీ. అందులో యూనిక్ అయిన ఒక విషయం ఉంది. ఇలా ఫోన్ తీసి ఇలా పట్టుకొని ఇక్కడ పెట్టుకునే బదులు ఇదిగో ఇలా పెట్టుకొని మార్చి పెట్టుకుంటారు అంతే కదా? ఓకే ఓకే, అర్థమైందా? నా దగ్గర ఇంకొక ఐడియా ఉంది. సర్ప్రైజ్ టేక్లో చూడండి. అండ్ యాక్షన్. మీరు తప్పుగా చెప్తున్నారు పోలీస్ సార్. మీరు నాకు స్కెచ్ వేయలేదు, నేనే మీకు వేశాను. ఒక ఏరియాలో తప్పు జరిగితే అక్కడ చీకటి పడే లోపల గొడవ జరగాల్సిందే. ఇక్కడ సఫర్ అయింది నా కుటుంబం. గొడవ ఖచ్చితంగా జరుగుతుంది. ఫిలాసఫీలో 4 పాయింట్స్ ఉంటాయి. అందులో మనం ఈరోజు ఎథిక్స్ గురించి మాట్లాడబోతున్నాం. ఏంటి? మనం చేసే పనిలో రైట్ ని రైట్ అని అంటారు, రాంగ్ ని రాంగ్ అని అంటారు. అదే ఎథిక్స్. మేడం సర్ప్రైజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సైట్మెంట్. ఒక రోడ్డు మీద బిచ్చగాడు బిచ్చ వెతుకుంటే ఒకరు పాపమని బిచ్చ వేస్తారు, ఇంకొకరు బాగానే ఉన్నారు కదా పని చేసుకోవచ్చు కదా అని అనుకుంటారు. మేడం డిస్కస్. అండ్ కట్. ఎక్స్క్యూజ్ మీ, అనుభవనే కదా. ఇప్పుడు మీరు చేసిన సీన్ చూశాను, అందులో ఒక సజెషన్ చెప్పనా? చెప్పండి. మీ సినిమాలు 2-3 సినిమాలు చూశాను. అక్కర్ లేకుండా మీరు ఎక్కువగా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు. కొంచెం కూడా ఫీల్ లేదు, అందులో వెయిట్ లేదు. మీకు క్లాసికల్ డాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉందా? ఉంటే అదే సమస్య. ఊరికే అలా చూడమంటేనే మీరు ఎక్స్ప్రెషన్ ఎక్కువగా ఇస్తున్నారు. అలాగే మెంటల్ డైరెక్టర్ చెప్పిన వెంటనే మీరు ఎక్స్ప్రెషన్ ఎక్కువగా ఇస్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్పండి? హలో సార్, వెళ్ళండి వెళ్ళండి. నేను మిమ్మల్ని బాధ పెట్టాలని చెప్పలేదు, ఏదో సహాయం చేద్దామని చెప్పాను. Who the hell are you? క్వశ్చన్ కాంప్లెక్సే. సింపుల్ గా చెప్పాలంటే బాల. పాలో పెరుగు మీ దగ్గర అభిప్రాయం అడగలేదు కదా? అది కాదు, నేను అది చూసి తట్టుకోలేక మీ దగ్గరికి వచ్చి చెప్దామని. మీకు పరిచయం లేని ఒకరి గురించి మీరు కామెంట్స్ ఇస్తున్నారు. వెరీ గుడ్. ఇదే మా అమ్మగారు కూడా చెప్తూ ఉంటారు. ఎటువంటి కారణం లేకుండా అవతల విషయంలో ఎందుకు తల దూరుస్తున్నామని. అది నేను బాగా చూస్తున్నందువల్లే మేడం. బికాస్ నేను ఒక యాక్టింగ్ కోచ్. కొడతారేమో. మీరేనా ఇక్కడ యాక్టింగ్ కోచ్? మేము ఇంత రహస్యంగా పెట్టుకున్న విషయం మీకెలా తెలిసింది? నేను కూడా ఇక్కడ కొన్ని విషయాలు గమనిస్తూ ఉంటాను. మాట్లాడటం అయిందా? ఇట్స్ ఓకే, ఫైన్. పర్వాలేదు, చెప్పండి. నా పర్ఫార్మెన్స్ గురించి అసలు మీరు ఏమనుకుంటున్నారు కోచ్? థ్యాంక్ యూ. పెద్ద సమస్య ఏమి లేదు, సరిచేయచ్చు. మిమ్మల్ని చూస్తుంటేనే తెలుస్తుంది మీ జీవితంలో ఇంతవరకు కష్ట నష్టాలంటే తెలియవని. నిజం చెప్పాలంటే మీరు ఇంతవరకు కష్టం తెలియని యాక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ డిస్కస్డ్. అక్కడ ఆ పిల్లలు వైర్ అని చెప్పినప్పుడు రియాక్షన్ ఇచ్చే చూడ, దానికి బదులు ఇది ఇచ్చి ఉండాలి. అప్పుడు సూపర్గా ఉండేది. బాలా యాక్టింగ్ కోచ్.